గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుజీ, కృష్ణుడు మనందరికీ భారతం ద్వారా, గీత ద్వారా ఎన్నో రకాల విషయాలైతే తెలియజేశాడు. అయితే మనకు తెలియని విషయాలు తెలియజెప్పిన వాళ్ళని ఒక గురువుగా భావిస్తాం. మరి కృష్ణుణ్ణి భగవంతుడిగా భావించాలంటారా, ఒక గురువుగా భావించాలంటారా? భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, బాంధవ్యం ఎన్నో రకాలుగా ఉంటుందన్నమాట. బేసిక్గా ఉన్నటువంటి ఆ సంబంధం ఏమిటంటే, ఆయన స్వామి, నేను ఒక సేవకుణ్ణి. ఆయన విభు, నేను అణువు. అంటే ఆయన సముద్రం అయితే నేను ఒక నీటి బిందువు. అలా ఇంతకుముందు అనుకున్నాం కదా, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. భగవంతుడికి అంశలం మనమంతా. అది చాలా క్లియర్గా మనకి భగవద్గీతలో తెలిసిపోతుంది. కానీ సంబంధం, బాంధవ్యం వస్తే భగవంతుడి పట్ల మనకు ఉండవలసింది భక్తి. కానీ ఆ భక్తి భగవంతుడి పట్ల 4 అనుకుందాం, 4 భావాలతో ఉండొచ్చు. దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, అదేవిధంగా మాధుర్యరసం. దాస్యరసం అంటే మనల్ని మనం సేవకులుగా చూసి ఆయన స్వామిగా చూడడం. అందుకే స్వామి స్వామి అంటుంటాం మనం. ఆయన స్వామి, నేను బంటు, నేను సేవకుడు, అలా. రెండవది ఏమిటంటే సాఖ్యరసం, ఆయన ఒక స్నేహితుడిగా చూడడం. మీరు బృందావనంలోకి వెళ్తే అక్కడ కృష్ణుడికి ఎంతోమంది గోప బాలకులు ఉన్నారు, ఫ్రెండ్స్. వాళ్ళందరూ కృష్ణుడిని దేవుడిగా చూడరండి, స్నేహితుడిగానే చూస్తారు. ఇప్పుడు కృష్ణుడు ఒకసారి ఏం జరిగిందంటే, ఈ బృందావనంలో ఈ పిల్లలందరూ చక్కగా ఆవుల్ని, దూడల్ని తీసుకుని మేతకు తీసుకువెళ్ళారు అడవిలోకి. అక్కడ ఆవులు తప్పిపోయాయి. ఆవులు ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయాయి అడవిలోకి. అక్కడ ఒక పెద్ద దావానలం వచ్చింది, ఫారెస్ట్ ఫైర్ అంటారు. అంటే ఈ అక్కడ ఉన్నటువంటి గాలి వల్ల కొన్ని వెదురు వృక్షాలు ఇలా రాపిడి జరిగి అక్కడ ఒక పెద్ద ఫైర్ వస్తుంది అనమాట. అలా పూర్తిగా మంటలో ఈ ఫారెస్ట్ మొత్తం కాలిపోతుంది. ఆ మంటల్లో ఆవులు ఇరుక్కున్నాయి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలందరికీ చాలా భయం వేసింది. కృష్ణ కృష్ణ కాపాడన్నారు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, కళ్ళు మూసుకోండి అన్నాడు. పిల్లలందరూ కళ్ళు మూసుకున్నారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అలా అన్నాడు. మొత్తం ఆ అగ్నంతా తన నోట్లోకి వెళ్ళిపోయింది. అంత పెద్ద దావానాన్ని ఆయన మింగేశాడు. ఆవులు సురక్షితం, పిల్లలు సురక్షితం. ఆవిడ పిల్లలతో అన్నాడు, కళ్ళు తెరవండి అన్నాడు. పిల్లలతో కళ్ళు తెరిచారు. వాళ్ళందరూ కృష్ణుడి యొక్క వయసులో ఉన్నవాళ్ళే, మహా అయితే 6-7 ఏళ్ళు పిల్లలు అనమాట. అప్పుడు పిల్లలు ఏమనుకున్నారంటే, ఆహా, కృష్ణుడు ఇంత గొప్ప దావానాలాన్ని మింగేశాడు, ఫారెస్ట్ ఫైర్ను మింగేశాడు అంటే కృష్ణుడు దేవుడై ఉండొచ్చు. కృష్ణుడు దేవుడైతే మేము దేవుళ్ళమే, ఎందుకంటే కృష్ణుడు స్నేహితులం కదా మేము, అలా అనుకున్నారు వాళ్ళు. అందుకే కృష్ణుడు వాళ్ళ కళ్ళ ముందే గొప్ప గొప్ప రాక్షసుల్ని సంహరించిన, చిటికెన వేల మీద ఒక మహాపర్వతాన్ని ఎత్తి నిలబెట్టిన కృష్ణుడు మాత్రం కృష్ణుడిని వాళ్ళు దేవుడిగా అనుకోరు, మా స్నేహితుడని అనుకుంటారు. అదొక భావం, స్నేహభావం. ఇక మూడవది ఏమిటంటే వాత్సల్య భావం. వాత్సల్యం అంటే కృష్ణుని ఒక బిడ్డగా భావించడం. యశోదామాత, నందమహారాజు, ఇంకా చాలా మంది గోపికలు ఉంటారు యశోదామాత వయసులో ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ కృష్ణుణ్ణి తమ బిడ్డగా భావిస్తారు. ఒక వాత్సల్య ప్రేమ, మాతృప్రేమ, పితృప్రేమ చూపిస్తారు కృష్ణుడి పట్ల. ఇక నాలుగవది ఏమిటంటే మాధుర్య భావం. మాధుర్య రసం అంటే ఏమిటంటే, ఈ రాధారాణి, లలిత, విశాఖ, రాధారాణి యొక్క ఫ్రెండ్స్, వీళ్ళందరూ గోపికలు ఉన్నారు చూడండి, కృష్ణుణ్ణి తమ యొక్క ప్రేమికుడిగా చూస్తారు వాళ్ళు. ఇలా భగవంతుడితో భక్తుడికి ఉన్నటువంటి సంబంధం 4 రకాలుగా ఉండొచ్చు. ఆయన స్వామిగా చూస్తారు కొంతమంది, స్నేహితుడిగా చూస్తారు కొంతమంది, అలాగే బిడ్డగా చూస్తారు కొంతమంది, ప్రేమికుడిగా చూస్తారు కొంతమంది. వీటన్నింటిలో మనకి ఏది కరెక్ట్? స్వామి. ఎందుకంటే మిగిలిన 3 భక్తిలో ఒక స్థాయికి చేరుకున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు అటువంటి భావాలతో భగవంతుడిని కీర్తించగలరు, భగవంతుని సేవించగలరు. సేవ 4 ఉంటుంది. తల్లి సేవ చేస్తుంది, ప్రేయసి సేవ చేస్తుంది, స్నేహితుడు సేవ చేస్తాడు, కానీ దేవుడు అని చేయరు. వాళ్ళందరూ కృష్ణుని ఎందుకు ప్రేమిస్తారు? దేవుడు కాబట్టి ప్రేమించరు, కృష్ణుడు కాబట్టి ప్రేమిస్తారు. కానీ ఒక భక్తుడు, ఒక సేవకుడు ఏం చేస్తాడు? కృష్ణుడు కదా, భగవంతుడు కదా, దేవాది దేవుడు కదా అని ప్రేమిస్తారు. అది మనకి సురక్షితమైనటువంటి భావం ఏమిటంటే, మనల్ని మనం సర్వెంట్స్గా చూస్తూ
దాసులుగా భావిస్తూ ఆయన్ని స్వామిగా పూజించడం, అది కరెక్ట్ అనమాట. మనకి భక్తి పరిపక్వత చెందిన తర్వాత, ఒక స్థాయికి చేరుకున్న తర్వాత, అప్పుడు ఏ భావంతో ఆయన ప్రేమించాలి అన్న విషయం ఆయనే మనకి వెల్లడి చేస్తాడు. దానికి చాలా సమయం ఉంది. ఇంకా కామక్రోధాలతో మనం కొట్టుకుంటున్నాం ఇక్కడ. అటువంటి వాళ్ళకి భగవంతుని ఆ విధంగా ప్రేమించేటటువంటి శక్తి లేదు. స్వామిగా చూసి పూజ చేద్దాం నవవిధ భక్తి మార్గాల్లో. ప్రభుజీ, మనిషికి ఖచ్చితంగా పునర్జన్మ ఉంటుంది అంటుంటారు కదా, నిజంగా పునర్జన్మ అనేది ఉంటుందా? ఖచ్చితంగా, మనిషికైనా కాదు, ఏ వ్యక్తికైనా, ఏ ఆత్మకైనా, ప్రతి జీవికి, జంతువులకి, పక్షులకి, పాములకి, చేపలకి, అందరికీ పునర్జన్మ ఉంటుంది. అసలు పునర్జన్మ లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. ఏంటది? అదే భక్తి మార్గం. కృష్ణుడు ఏమన్నాడంటే, అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలంలో అంటే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, చచ్చిపోయే సమయంలో, మరణ సమయంలో ఎవరైతే కృష్ణుని ధ్యానిస్తారో, ఆయన్ని తలుచుకుంటారో, చనిపోయిన తర్వాత ఆయన్నే చేరుకుంటారు. అంటే ఇంకా జన్మ ఉండదు, ఇంకా జన్మ లేదు. మనం భౌతిక జగత్తులో ఉన్నామండి. ఇక్కడ జనన మరణాలు సహజం. జన్మ మృత్యు జర వ్యాధి. జన్మ అంటే పుట్టుక, మృత్యు అంటే చావు, జర అంటే ముసలితనం, వ్యాధి అంటే రోగం. ఈ 4 కామన్ అన్నమాట. ఎవరు వీటిని తప్పించుకోలేరు. జన్మ మృత్యు జరా వ్యాధులు చాలా కామన్ ఈ ప్రపంచంలో. కానీ జన్మ మృత్యు జరా వ్యాధులకి అతీతమైనది వైకుంఠం, గోలోకం. ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడికి ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, నరసింహస్వామిగా, వరాహుడిగా, విష్ణువుగా ఎన్నెన్నో రూపాల్లో ఆధ్యాత్మిక జగత్తులో భాసిల్లుతూ ఎన్నెన్నో లోకాల్లో ఉంటున్నాడు. ఎన్నెన్నో రూపాల్లో తన భక్తుల నుంచి సేవని స్వీకరిస్తున్నాడు. ఆ ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్తే ఇక జనన మరణ చక్రాల నుంచి బయటపడినట్టే. అది అక్కడికి వెళ్ళాలంటే చనిపోయే సమయంలో భగవంతుడిని తలుచుకోవాలి. కానీ ప్రభుజీ, ఒక చిన్న డౌట్. మనం ఈ జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితము, కర్మల ఫలితాన్ని బట్టి మరొక జన్మ ఖచ్చితంగా ఉంటుందంటారు కదా, అలా భగవంతుని తలుచుకున్నంత మాత్రాన ఎలా సాధ్యపడుతుంది ఇంకో జన్మ లేకుండా? చాలా మంచి ప్రశ్న అడిగారు, చాలా లాజికల్గా అడిగారు. యాక్చువల్లీ నా ఆన్సర్ నేను కంప్లీట్ చేయలేదు, కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఆ ఆన్సర్కి కంప్లీషన్ ఇస్తుంది. ఇప్పుడు ఇప్పుడు భగవంతుణ్ణి చనిపోయే సమయంలో తలుచుకుంటే మనం భగవంతుని చేరుకుంటామని కృష్ణుడు చెప్పాడు. భగవద్గీత 8వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు నేను చదివినటువంటి శ్లోకం అదే. అంతకాలే చ మామేవ స్మరణ్ ముక్త్వా కళేవరం. స్మరించుకుని ముక్త్వా కళేవరం, దేహాన్ని విడిచిపెడితే నన్ను చేరుకుంటారన్నాడు. తరువాతి శ్లోకంలో ఏమన్నాడు తెలుసా భగవంతుడు? 6వ శ్లోకంలో, 8వ అధ్యాయం 6వ శ్లోకం, యం యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కళేవరం. చనిపోయే సమయంలో భగవంతుణ్ణి కాకుండా, కృష్ణుణ్ణి కాకుండా ఇంకా దేన్నైనా తలుచుకుంటే, ఇంకా ఎవరినైనా తలుచుకుంటే అక్కడికి వెళ్తారు. ఒక మగవాడు ఒక స్త్రీని తలుచుకున్నాడు అనుకోండి, స్త్రీగా జన్మించవచ్చు. ఒక స్త్రీ మగవాడిని తలుచుకుంది అనుకోండి, ఒక మగవాడిలా జన్మించవచ్చు. ఒక పక్షిని తలుచుకున్నాడు, పక్షిగా జన్మించవచ్చు. ఇంతకీ చనిపోయే సమయంలో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఆ విషయం కృష్ణుడు తర్వాతి శ్లోకంలో చెప్పాడు. ఇప్పుడు కృష్ణుని తలుచుకుంటే కృష్ణుని చేరుకుంటాం, ఇంకెవరినో తలుచుకుంటే, ఇంకా దేన్నో తలుచుకుంటే దాన్ని చేరుకుంటాం అని చెప్పాడు 5-6 శ్లోకాల్లో. కానీ చనిపోయే సమయంలో మన ఆలోచనలు దేని మీద ఆధారపడి ఉంటాయి తెలుసా? జీవితం అంతా ఏం చేశామో దాని మీద ఆధారపడి ఉంటాయి. జీవితం అంతా భగవద్భక్తి చేస్తే చచ్చిపోయే సమయంలో భగవంతునే తలుచుకుంటాం. జీవితం అంతా భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఇంకేవో చెడ్డ పనులు చేస్తుంటే వాటి గురించి ఆలోచిస్తాం. డబ్బు గురించో, లేకపోతే ఇంకా పరపతి గురించో, పేరు ప్రతిష్టల గురించో, నేను కట్టాల్సిన ఇల్లు గురించో. సంహో ఒక వ్యక్తి 2 అంతస్తుల మేడ కట్టాడు జీవిత కాలంలో, తన యొక్క పెన్షన్తోనో ఎర్నింగ్స్తో కట్టాడు. 3వ అంతస్తు వేయాలని కోరిక. మరణ సమయం ఆసన్నమైంది. చచ్చిపోయే సమయంలో 3వ అంతస్తు ఎప్పుడు వస్తానా, 3వ అంతస్తు ఎప్పుడు వస్తానని ఆలోచిస్తున్నాడు. ఆ 3వ అంతస్తు గురించే ఉంటుంది మన మనసంతా. మళ్ళీ ఆ ఇంటి ఎదురుగా కుక్కలాగా పుట్టాలో, లేకపోతే పిల్లిలాగా పుట్టాలో, పాములాగా పుట్టాలో. అవునా? ఎందుకంటే ఆ గృహం మీద వ్యామోహం ఉంది కాబట్టి ఆ గృహానికి దగ్గరలో దరిదాపుల్లో పుడతాడు ఏదో ఒక రూపంలో. ఎందుకంటే ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి చచ్చిపోయే సమయంలో. ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఆఖరి పరీక్షల్లో, ఫైనల్ ఎగ్జామ్స్లో ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్
ఎలా పెర్ఫామ్ చేస్తాడు, ఎలా రాస్తాడు పరీక్ష అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. అకాడమిక్ ఇయర్ మొత్తంలో, సెమిస్టర్ మొత్తంలో వాడు ఏం చేశాడు, అవును, చక్కగా శ్రద్ధగా పాఠాలు విన్నాడా, ఏ రోజు దారో చదువుకున్నాడా, చక్కగా రివిజన్ చేశాడా, దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును, క్లాసులు బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఏమి రాస్తాడు, సినిమా కథలు రాస్తాడు. ఎగ్జామ్లో పరీక్ష పాస్ అవుతాడా, పాస్ అవ్వడు, గుండు సున్నాలు చుట్టాలి, అది సున్నాలు వస్తాయి. అవునా? అదేవిధంగా జన్మంతా మనం ఏం చేసాం, ఆ ఆలోచనలు, ఆ యొక్క ఇంప్రెషన్స్ అవన్నీ మనకి మరణ సమయంలో మనల్ని అలా హాంట్ చేస్తూ ఉంటాయి, ఆలోచనలే వస్తుంటాయి. అందుకే కృష్ణుడు ఏమన్నాడంటే ముగిస్తూ ఈ డిస్కషన్ని, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మామే వైశ్యసి అసంశయ. తస్మాత్ కాబట్టి, సర్వేషు కాలేషు సర్వకాల సర్వావస్థల్లోనూ మామనుస్మర నన్నే తలుచుకో. నన్నే తెలుసుకుంటావు కదా అని చెప్పి మూలకెళ్ళి ఎప్పుడు కృష్ణ 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 అని కూర్చోవడం కాదు. మామనుస్మర యుధ్యచ అన్నాడు. యుద్ధం కూడా చెయ్యాలి. అర్జునుడి యొక్క కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం. నువ్వు తలుచుకుంటావు కదా అని చెప్పేసి భక్తి మార్గం ఆచరిస్తున్నాను, భగవంతుడి స్మరణ చెయ్యాలి, లీలా స్మరణ చెయ్యాలి, నామధ్యానం చేయాలని చెప్పి మన యొక్క బంధాలకి బాధ్యతలకి దూరంగా వెళ్ళిపోవడం కాదండి భక్తి అంటే. బాధ్యతలను విస్మరించకూడదు. నీ యొక్క విద్యుక్త ధర్మాల్ని నిర్వహించాలి. ఎందుకు నిర్వహించాలి? భగవంతుడు ఆ పొజిషన్లో మిమ్మల్ని పెట్టాడు కాబట్టి. సర్వసంగ పరిత్యాగులు అంటారు చూడండి. సర్వసంగ పరిత్యాగులు అంటే అన్నీ విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళి గుహల్లో ముక్కు మూసుకుని తపస్సు చేసేవాళ్ళు కాదని, మనసులో సాంగత్యాన్ని విడిచిపెట్టారు. మనసులో అటాచ్మెంట్ లేదు, వాళ్ళకి పొసెషన్స్ ఉన్నాయి, పొసెసివ్నెస్ లేదు. అంటే వారికి సంపద ఉంది, ఆ సంపద పట్ల వ్యామోహం లేదు. విద్యుక్త ధర్మాల్ని ఎంతో బాధ్యతతో నిర్వహిస్తారు, కానీ డిటాచ్మెంట్ ఉంటుంది. వైరాగ్య భావం లోపల ఉంటుంది, బయట బాధ్యత ఉంటుంది. వైరాగ్యం అంటే బాధ్యత లేకపోవడం కాదు. బాధ్యత ఉందంటే పూర్తిగా ఆసక్తితో ఉండడం కాదు, అటాచ్మెంట్ ఉండడం కాదు. డిటాచ్మెంట్ ఉండాలి, రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. డిటాచ్మెంట్ అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు, రెస్పాన్సిబిలిటీ అంటే అటాచ్మెంట్ కాదు. అలా రెస్పాన్సిబిలిటీని డిటాచ్మెంట్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ మన యొక్క విద్యుక్త ధర్మాల్ని, మన కర్తవ్యాల్ని చక్కగా నిర్వహిస్తూ భగవంతుడి యొక్క భక్తి చేస్తే, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ మై అర్పిత మనోబుద్ధి, నీ మనస్సుని నీ బుద్ధిని నాకు అర్పించు. మామే వైశ్యసి అసంశయ, నన్నే చేరుకుంటావు, ఇందులో సందేహం లేదు, సంశయం లేదు అంటున్నాడు కృష్ణుడు. అన్ని క్లారిటీలు ఇచ్చేశారు కృష్ణ. నేనే లేదు, ఆయన ఇచ్చాడు భగవంతుడు. మీరు మాకు ఇచ్చారు. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ.